మీరు ప్రతిరోజు టీవీ ద్వారా గానీ, న్యూస్ పేపర్ల ద్వారా గానీ స్టాక్ మార్కెట్ గురించి న్యూస్ తెలుసుకుంటూ ఉంటారు గదా! అందులో మీరు ఎక్కువగా వినే 2 మాటలేంటంటే, ఒకటి సెన్సెక్స్, 2 నిఫ్టీ. ఇవి పెరిగితే స్టాక్ మార్కెట్ పెరిగినట్టు, ఇవి తగ్గితే స్టాక్ మార్కెట్ తగ్గినట్టు. మన దేశంలో కొన్ని వందల కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి ఉన్నప్పటికీ, కొన్ని రంగాలకు సంబంధించిన టాప్ కంపెనీల పెర్ఫార్మెన్స్‌ని బట్టి మన స్టాక్ మార్కెట్ మూవ్‌మెంట్స్‌ను అంచనా వేస్తుంటారు. సెన్సెక్స్ అంటే బీఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయి ఉన్న టాప్ 30 కంపెనీల పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అలాగే నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయి ఉన్న టాప్ 50 కంపెనీల పెర్ఫార్మెన్స్ సూచిస్తుంది. మీకు స్టాక్ మార్కెట్లో ఏబిసిడీలు తెలియకపోయినా కూడా మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్ గా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే, డైరెక్ట్ గా ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇండెక్స్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి, లిక్విడిటీని బట్టి, ఇంకా ట్రేడింగ్ వాల్యూని బట్టి టాప్ కంపెనీలు ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా మంచి కంపెనీలే ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం డైరెక్ట్ గా ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయలేము. పోనీ ఒక్కొక్క కంపెనీలో సపరేట్ గా ఇన్వెస్ట్ చేద్దామంటే 30 కంపెనీల్లో 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా క్యాపిటల్ అవసరం ఉంటుంది. ప్రాక్టికల్ గా వీటన్నిటిని మానిటరింగ్ చేయడం కూడా దాదాపు అసాధ్యమని చెప్పాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం. అంటే ఎన్ఎస్సిలో లిస్ట్ అయినటువంటి టాప్ 50 కంపెనీలతో ఉన్న ఇండెక్స్ ను నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారని తెలుసుకున్నాం కదా. అదే 50 కంపెనీలతో అదే నిష్పత్తిలో గనక ఒక ఫండ్ ఏర్పాటు చేస్తే దాన్ని మనం నిఫ్టీ 50 ఫండ్ అని అంటాం. అంటే ఒక ఇండెక్స్ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆ ఇండెక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఏ ఫండ్ మేనేజర్ ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేస్తాడో అన్న టెన్షన్ గానీ వర్రీ గానీ ఉండదు. ఒక కంప్యూటర్ ఆల్గారిథం ద్వారా ఇండెక్స్ ఫండ్స్ అనేవి టాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందువల్ల బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ అనేవి మన పోర్ట్ఫోలియోలో భాగమైపోతాయి. బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమంది ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, మరికొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాకపోతే ఆల్ఫా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఇండెక్స్ ఉంది అని అనుకున్నాం, అది నిఫ్టీ 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. అందులో XYZ అనే 3 స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇండెక్స్ మొత్తం యొక్క 5 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే 15% గా ఉంది. అదే ఇండెక్స్ లో ఉన్న X అనే స్టాక్ మాత్రం 12% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. Y అనే స్టాక్ సేమ్ ఇండెక్స్ లాగానే 15% రిటర్న్స్ ఇచ్చింది. ఇక Z అనే స్టాక్ మాత్రం 17% రిటర్న్స్ ఇచ్చింది. ఒక స్టాక్ దానికి సంబంధించిన ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినా లేదా తక్కువ రిటర్న్స్ ఇచ్చినా కూడా దాన్ని చూపించడానికి స్టాక్ మార్కెట్ లో మనం ఒక పదం వాడతాం. దాని పేరు ఆల్ఫా. ఈ ఆల్ఫా అనేది పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా కూడా ఉండవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో Z అనే స్టాక్ దానికి సంబంధించిన ఇండెక్స్ కంటే 2% రిటర్న్స్ ఎక్కువగా ఇచ్చింది. అంటే దీని ఆల్ఫా వాల్యూ 2% అనమాట. X అనే స్టాక్ ఇండెక్స్ కంటే 3% రిటర్న్స్ తక్కువగా ఇచ్చింది. అంటే దీని ఆల్ఫా వాల్యూ -3% అనమాట. ఈ రకంగా చాలా మంది ఆల్ఫా వాల్యూ పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి ఈ ఆల్ఫా స్టాక్స్ ను కనిపెట్టేంత నాలెడ్జ్ గానీ సమయం గానీ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఆల్ఫా వాల్యూ పాజిటివ్ గా ఉన్న టాప్ 50 కంపెనీలు ఒక ఇండెక్స్ గా చేస్తే దాని పేరు నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ అని చెప్పొచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఉన్న 300 కంపెనీల నుండి బాగా పెర్ఫామ్ చేసే టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి మనం డైరెక్ట్ గా నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి ఇప్పుడు మన ముందున్న ఒక గొప్ప అవకాశం ఏంటంటే బజాజ్ అలయన్స్ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక టాప్ కంపెనీగా ఉన్న బజాజ్ అలయన్స్ లైఫ్ ఒక NFO ను మీ ముందుకు తీసుకొచ్చింది. దాని పేరు ఈ బజాజ్ అలయన్స్ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్. ఇది ఒక ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ ఫండ్ అని చెప్పవచ్చు. ఇది నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ లోని ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ రెప్లికేట్ చేస్తుంది. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ మరియు అలయన్స్ SE అనే 2 కంపెనీల జాయింట్ వెంచర్ అని చెప్పవచ్చు. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం NAV అనేది ₹10గా అవైలబుల్ గా ఉంది. ఫండ్ మేనేజర్ యొక్క అంతరాయం గానీ ఎటువంటి పక్షపాతం గానీ లేకుండా బజాజ్ అలయన్స్ లైఫ్ ఇంత ముందు చెప్పినట్టే టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లు బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ డబ్బు స్మాల్ క్యాప్స్ లోను, మిడ్ క్యాప్స్ లోను ఇన్వెస్ట్ చేయబడుతుంది. మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పుడు మీ డబ్బును లార్జ్ క్యాప్స్ లోకి మళ్లించబడుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే మీ రిస్క్ ను తగ్గించడానికి, ఇంకా మీ రిటర్న్స్ ను పెంచడానికి. బజాజ్ అలయన్స్ లైఫ్ యొక్క ఆర్థిక పరిస్థితి
తెలుసుకోవాలంటే 30 ఏప్రిల్ 2024 నాడు దాని AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1,11,000 కోట్లుగా ఉంది. ఇటువంటి ఫండ్స్ యొక్క సాల్వెన్సీ రేషియో 150% ఉంటే సరిపోతుంది. కానీ బజాజ్ అలయన్స్ లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో 432% గా ఉంది. ఇది కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత స్టేబుల్ గా ఉంది అనేది మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ NFO యొక్క ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ ఆల్ఫా 50 రిటర్న్స్ ఎలా ఉన్నాయి అని ఒక్కసారి కనుక చూస్తే గత 10 సంవత్సరాల రిటర్న్స్ 26.4% గా ఉంటే గత 5 సంవత్సరాల రిటర్న్స్ 32.9% గా ఉంది. బజాజ్ అలయన్స్ లైఫ్ NFO కూడా ఈ ఇండెక్స్ నే రెప్లికేట్ చేస్తుంది కాబట్టి ఇవే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలంటే 2014లో మీరు నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే 10 సంవత్సరాల్లో మీకు 10x రిటర్న్స్ వచ్చి ఉండేవి. బజాజ్ అలయన్స్ లైఫ్ NFO లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ తో పాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు కట్టే మంత్లీ ప్రీమియం కు 120 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియంస్ పై సెక్షన్ 80C ప్రకారం బెనిఫిట్స్ ఎలాగూ ఉంటాయి. దాంతో పాటు సెక్షన్ 10(10D) ప్రకారం మీరు సంవత్సరానికి 2.5 లక్షల లోపల ప్రీమియం కట్టినట్లయితే మెచ్యూరిటీ అమౌంట్ పై ట్యాక్స్ పడదు. ఇందులో ఉన్న ఇంకొక ఆప్షన్ బజాజ్ లైఫ్ యూలిప్ ప్లాన్ స్మార్ట్ వెల్త్ గోల్ తో మీకు ట్రిపుల్ బెనిఫిట్ లభిస్తుంది. అదేంటి అంటే ఒకటి, ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి మరణిస్తే అతడు భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంస్ అన్ని కంపెనీయే భరిస్తుంది. మెచ్యూరిటీ అయిన తర్వాత మొత్తం అమౌంట్ ను నామినీకి చెల్లిస్తారు. 2, మీ కుటుంబం యొక్క తక్షణ అవసరాల కోసం మీరు నెలకు కట్టే మంత్లీ ప్రీమియం కు 120 రెట్లు లేదా మీరు సంవత్సరానికి కట్టే యాన్యువల్ ప్రీమియం కు 10 రెట్ల లైఫ్ కవర్ ను వెంటనే చెల్లిస్తారు. ఇక మూడో బెనిఫిట్ ఏంటంటే పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ లభిస్తుంది. అది ఎంత ఉంటుంది అంటే మీరు కట్టే యాన్యువల్ ప్రీమియం కు సమానంగా ఉంటుంది. అది పాలసీ టర్మ్ అయిపోయేదాకా చెల్లించబడుతుంది. ఇక NRI కస్టమర్ల విషయానికి వస్తే వారు ఈ ఫండ్ లో ఎంత అమౌంట్ అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఇండియా యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. మీరు ఒక NRI అయితే మీరు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మొదటి బెనిఫిట్ ఏంటంటే ఒక NRI గా మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎక్కడి నుండైనా ఈ ఇన్వెస్ట్మెంట్ ను కొనవచ్చు, ఇంకా మేనేజ్ చేసుకోవచ్చు. రెండవ బెనిఫిట్ ఏంటంటే మీకున్న NRE అకౌంట్ ద్వారా ఆన్లైన్ లోనే ఈ NFO లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫండ్ ను మేనేజ్ చేసుకోవడం కోసం మీరు ఇండియాలోనే ఫిజికల్ గా ఉండాల్సిన పని లేదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ అయినా విత్డ్రాల్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి ఆన్లైన్ లోనే సేఫ్ గా చేసుకోవచ్చు. ఇక మూడో బెనిఫిట్ ఏంటంటే ఒక NRI గా మన దేశంలో ఉండకుండానే మీరు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఒక NRI నెలకు 18,000 రూపాయలు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అతడు దాదాపు 2 కోట్ల దాకా రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. NRIల కోసమే స్పెషలైజ్ చేసినటువంటి 150కి పైగా ఉన్న హై పెర్ఫార్మింగ్ ఫండ్స్ నుండి కూడా మీరు మీకు కావాల్సింది ఎన్నుకోవచ్చు. ఈ ప్లాన్స్ లో మీరు దాదాపు 22% దాకా రిటర్న్స్ పొందవచ్చు. మీరు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉంటుంది చూడండి. అయితే ఈ NFO లో ఇన్వెస్ట్ చేయడానికి కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి.